పలికెను మధుసూదనుడు. భక్తులారా, నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి విన్నాను, అమృతవలే ఉండెను. శ్రీపురం అను గ్రామనందరి మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడు వచ్చే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలుడి శరీరము ఆ బాలుడు చిక్కిపోతున్నందుగా ఆ బ్రాహ్మణి భార్య పెనిమిటితో నిట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాల నిమిత్తము పాలు గల ఆవును ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నారంటే, పోసి నీకు వెర్రి పట్టినదా? మనం చూడగా కడు పేదవారము, పాలు ఇచ్చే ఆవు ఎలాగా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకములు ఏ విధంగా గణ్యతను పొందుతాను? ఎవరికైనా ధన సంపదలు కలిగి ఉన్న వారికి లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికి లోకమంతా భయపడతారు. మన వంటి పేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిగిలి దుఃఖించుచే, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు మా వంటి పేదవారి ఇంట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుకుండగా పిల్లవాని కోసం చూసి ఏమీ తోచగా బ్రాహ్మణుడు చింత క్రాంతుడై విచారించి